ముందైతే ఒక రీల్ వచ్చింది. నేను ఇట్లా రీల్స్ స్క్రోల్ చేస్తున్నా. సో, తమిళనాడు స్టేట్‌లో కోయంబత్తూర్ దగ్గర ఒక ప్రెస్ మీట్ అయింది. యాక్చువల్లీ ఇన్సిడెంట్ ఏమైందనంటే ఒక 10 ఇయర్స్ ఓల్డ్ అమ్మాయిని రేప్ చేసి చంపేశారు. ఇద్దరు ఆహ్, ఒక 33 ఏజ్ ఉన్నవాళ్ళు. ఆ కేసు గురించి కూడా నేను మాట్లాడతా. సో, ఈరోజు ఆ వీడియో నేను ఇన్‌స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తున్నా కాబట్టి ఆ వీడియో ఇట్లా రిపీటెడ్‌గా వచ్చింది కాబట్టి ఈ వీడియో మీద దానికి రియాక్ట్ అయితున్నా. సో, డెఫినిట్‌గా నేను ఆ కేసు మీద కూడా ఒక రీల్ చేసి అప్‌లోడ్ చేస్తా యాక్చువల్లీ వాట్ హ్యాపెండ్ అని. సో, ఆ కేసు తీసుకొని వాళ్ళని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. సో, ప్రెస్ మీట్ పెడతారు కదా పోలీస్ వాళ్ళు. సో, ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ప్రెస్ మీట్‌లో రమ్యభారతి ఎవరైతే ఉన్నారో మేడం పోలీస్ ఆఫీసర్. సో, తనైతే నవ్వడం జరిగింది. ఇట్లా ఫింగర్స్ ఇట్లా ట్విస్ట్ చేసి కూడా నవ్వడం జరిగింది. సో, ఎందుకు నవ్వింది? వీళ్ళకి కేర్ లేదు, ఎమోషన్ అంటే మొత్తం హోల్ సోషల్ మీడియా ఇన్‌స్టాగ్రామ్ నేను చూసిన ఇన్‌స్టాగ్రామ్ చాలా దారుణంగా రోస్ట్ చేసింది. ఇదా పరిస్థితి ఇండియాలో అది ఇది అని. సో, ఐ వాంట్ టు కంక్లూడ్ దట్ దానేంటంటే బిఫోర్ అంటే ప్రెస్ మీట్ స్టార్ట్ అయ్యే ముందు ఏమైతుందంటే ఎవరైతే రిపోర్టర్స్ న్యూస్ ఛానల్స్ ఉన్నాయో వాళ్ళందరూ వచ్చే వరకు టైం పడుతుంది. ఆల్రెడీ కొంతమంది వచ్చి మైక్ సెటప్ చేసుకున్నా ఎవరైతే పోలీస్ ఆఫీసర్స్ వచ్చి ఆడ కూర్చున్న తర్వాత కూడా ఆల్మోస్ట్ 5-10 మినిట్స్ టైం ఉంటుంది. వాళ్ళు ప్రిపేర్ కావడానికి, మైక్ అంతా సెటప్ చేసుకోవడానికి, కెమెరా సెటప్ చేసుకోవడానికి. సో, ఆ టైం గ్యాప్‌లో ఈ పోలీస్ ఆఫీసర్స్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏదో వాళ్ళ పర్సనల్ మ్యాటర్ లేదంటే ఏదో వేరే విషయంలో నవ్వుకున్నారు. సో, ఆమె నవ్వింది. సో, ఆ నవ్వడం పెద్ద తప్పైపోయింది. యాక్చువల్లీ అది చాలా సెన్సిటివ్ కేస్ కాబట్టి అలా చేసి ఉండకూడదు. అందరూ ఏమనుకుంటున్నారంటే అయ్యింది పోలీస్‌కి లేదు రెస్పాన్సిబిలిటీ అని నవ్వుదాం. అంతా ఫేకు. అంతగానం వైరల్ చేయకుర్రి. మీరు కూడా నిజమేందో అబద్ధమేందో తెలుసుకొని దానికి లైకులు కొట్టుర్రి, కామెంట్ చేయరు, షేర్ చేయండి. ఫేక్ న్యూస్ షేర్ చేసి ఏం రాదు. రైట్. ఓకే. ఆ కేసు గురించి కూడా నేను మాట్లాడతా. సో, ఈరోజు ఆ వీడియో నేను ఇన్‌స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తున్నా కాబట్టి ఆ వీడియో ఇట్లా రిపీటెడ్‌గా వచ్చింది కాబట్టి ఈ వీడియో మీద దానికి రియాక్ట్ అయితున్నా. సో, డెఫినిట్‌గా నేను ఆ కేసు మీద కూడా ఒక రీల్ చేసి అప్‌లోడ్ చేస్తా యాక్చువల్లీ వాట్ హ్యాపెండ్ అని.